ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. ఆహార పానీయములు కాయధర్మములు అవి లేకున్నా ముందు కర్తవ్యము సాగుటెట్లు, కృషించి మధ్యలో దేహం అయిపోయినా ఇక శంకతోనే నీవు నిలిచిపోవలసి వచ్చును, కాన ఆహారమైన నువ్వు తీసుకొను అని చెప్పి సుఖ మహర్షి ఆజ్ఞించెను. అందుకు మహారాజు స్వామి అమృతపానమును వదిలి అనృతపానము చేయుట అంచెకాలమాసన్నమైన వాట్లకు ధర్మము కాదు కదా, అది చేయరాని పనియే అని తలంతును. నా కన్న రంధ్రముల ద్వారా సుధారసమును పానము చేయిస్తున్నారు. మృత సంజీవని సుధను శరీరం అంతటను చిలుకుతున్నారు. మధ్యలో నేను ఎట్లు చావగలను? అది జరగదు. పుత్రుడై శృంగి మహర్షి ఆ మృత్యుకాలమును నిర్దేశింపకుండినను, తక్షకునిచే 7 దినములలో చావకుండినను నేను నిరంతర కథను వినుచు చావను. నిరంతరం ఈ విధముగానే నిరాహార దిశితుడినై కథాశ్రవణము చేయుచుందును. నాకు ఆహార పానీయములు శ్యామసున కథామృతమై కాన నా ఆహార పానీయముల చింతను వీడి పరమ పదమునకు అధికారిగా ఉనర్చుము. నన్ను దుర్గతి నుండి రక్షింపము. మిమ్మల్ని శరణుదూచున్నవాడను అని కంటిదారులు కాచుచూ దీనుడై ప్రార్థించాను. అంత సుగుడు తల నిమ్ముతూ, రాజా, శుభ మార్గమును గురించి చెప్పేదను, మొదలు వినుము. మాయా జగమునకు బ్రహ్మ ప్రకాశమును చూపించాను. బ్రహ్మ సృష్టి చేతలంపగా ఆకాశం నుండి తపమే అన్నింటికీ సారమైనదనేటువంటి శబ్దం వినిపించాను. కావున తపము చేయము, తపము వలన బ్రహ్మ తొలగిపోవును అని శివుడు తెలుపుతుండగానే పరీక్షిత్, స్వామి తప్పమనగా ఏమి సెలవిండని కోరను. అంత సుఖమహర్షి, వస తప్పమనగా సాధనము, తపము చేతనే సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. తపస్సే ఆత్మ సాక్షాత్కారములకు హేతువు. మనోబుద్ధీంద్రియమును తప్పింపజేసిన తప్పక పై సాక్షాత్కారం లభించును. తప్పింపజేయటం అనగా చెప్పిన వినము. ఈ మనోబుద్ధీంద్రియములు ఎల్లప్పుడూ స్థూల వస్తువుల ద్వారా బాహ్య సుఖములను పొందుటకు బహిర్గతమవుతుండను. ఏదైనా శబ్దం వచ్చినచో వెంటనే శ్రోత్రేంద్రియములు వినును. శ్రోతము విన్న వెంటనే నేత్రము చూచుటకు ప్రయత్నించును. నేత్రము చూచినదా ఆ వస్తువు కాలని మనసు ఆశించును. బుద్ధి వెంటనే సరే మంచిదని దాన్ని పొందుటకు తగిన ప్రయత్నము తీవ్రముగా విచారించును. ఈ సర్వేంద్రియములు ఒకదాని తర్వాత ఒకటి బాహ్య వస్తువుల సంబంధము పెట్టుకొని ఎల్లప్పుడూ తిరిగి శాంతి సౌఖ్యము కానక విచ్చలవిడిగా వీధులవని కుక్కల వలె తిరుగాడుతుండను. ఎవరేమనుకుందరో అనే సిగ్గు ఎగ్గులేక తిరుగుతుండను. అట్లు స్వేచ్ఛగా తిరుగుతున్న మనోబుద్ధీంద్రియ ప్రవర్తనలను జీవుడు నెమ్మదిగా బోధించి ప్రవర్తనలను భగవద్ గుణగానములందు లీనమనుచుటకు పూనుకొను. లేక ఒక విధమైన నిష్ట యందు నియమించును. ఒక విధమైన ఉత్తమ మార్గమును ప్రవేశింపజేయును. ఈ రీతిగా స్వేచ్ఛను అణగదొక్కి ఇంద్రియములను పవిత్ర పరమాత్మ విషయములందు అంకితము చేసి జపమో ధ్యానమో సత్కర్మనో లేక ఇంకే విధమైన పవిత్ర కార్యములందో ఒకే మాట, ఒకే భావము, ఒకే చేతతో మనోబుద్ధీంద్రియములను తప్పింపజేయడయే తపస్సునందురు. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.